హలో అందరికీ, మీకు రాగి దోశ ఎలాగో చూపిస్తున్నాను. చాలా హెల్దీ అండి. ఇక్కడ బియ్యం, మినపప్పు, రాగుల్ని సేమ్ ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో మూడింటిని సేమ్ ప్రాసెస్ సేమ్ అలాగే తీసేసుకొని 8-9 అవర్స్ నానబెట్టుకోవాలి. ఒక అర స్పూన్ మెంతులు కూడా వేసి నానబెట్టుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ అవడానికి నేను ఒక మంచి టిప్ అయితే చెప్తున్నాను. వాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టండి, బాగా కూల్ గడ్డగట్టే వరకు పెట్టండి. ఆ వాటర్ పోసి మిక్సీ చేసుకుంటే చాలా పిండి మెత్తగా అయితే వస్తుంది, సాఫ్ట్గా. ఇది ఇలా సాఫ్ట్గా పట్టుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్టు పట్టుకున్నాక నైట్ మొత్తం బయట ఉంచండి, చక్కగా పులిసిపోతుంది. తర్వాత మనకి ఈరోజు ఎంతైతే పిండి కావాలో అంత ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే చాలా పర్ఫెక్ట్గా అయితే దోశలు వస్తాయి. దోశలు ఎలా వచ్చిందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. అంతే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.